నియోజకవర్గాల పునర్విభజన చేసి 2028లో ముందస్తు ఎన్నికలకు వెళ్తారా? అంటే జనగణన కులగణన కూడా పూర్తయిపోతాయి 26 అంతే కదా, 27 గాని. అయిపోతుంది. అది జరిగింది అనుకోండి, జగన్ పాదయాత్ర ముందే బిగిన్ అవ్వాలి, 27లోనే బిగిన్ అయిపోవాలి. లేదు అనుకోండి 28లో బిగిన్ అవ్వాలి. ఏడాదిన్నర చేస్తారు జనం. అంటే ఈసారి 5,000 కిలోమీటర్లు లేదు అంటున్నారు కదా. అదే ఏడాదిన్నర చేస్తారు. ఏముందండి, రోజుకి 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు వేసుకోండి. రోజుకి 10 కిలోమీటర్లు అంటే నెలకి 300 కిలోమీటర్లు, ఏడాదికి 3,600 అయిపోయింది కదా. ఏడాదిన్నరకి 5,000 కిలోమీటర్లు అయిపోయినట్టే కదా ఆటోమేటిక్. 10 కిలోమీటర్లు అంటే ఉంది, చాలా సింపుల్ సరిగ్గా చెప్పాలి. కాకపోతే జనము క్రౌడ్ హడావిడి ఉంటది. అవును. జనసేన విషయంలో తీసుకుంటే సార్, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా దూకుడు పెంచారా, లేదంటే ఆయన ఆలోచన విధానంలో ఏమన్నా మార్పులు వస్తున్నాయి? ఈ పంచసూత్రానే కమిటీ వేయడం కానీ, మొన్నటి నుంచి ఈ మధ్యకాలంలో ఇప్పుడు మన తెలంగాణకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాజోలు వెళ్ళినప్పుడు కోనసీమ దిష్టి తగిలింది తెలంగాణ, అది అంటే ఆయన యాక్టివిటీ పెరిగింది. ఇవన్నీ చూసినప్పుడు ఓకే, అది మంచిగా చెడుగా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది తర్వాత సంగతి. కాకపోతే ఆయన ఆలోచన ఏంటి, ఆయన వ్యూహం ఏంటి, ఆయన విధానం ఏమన్నా మారుతుందా అనేది ఏమన్నా సంకేతమా దీనికి? గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నుంచి ఓ రకంగా తన సినిమా ప్రపంచంలో పడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిజమైనటువంటి రాజకీయ తన బాధ్యత నిర్వర్తిస్తున్నారు. మంత్రిగా తను సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన మంత్రి